అడక్కు. ఇది మేము 'రాజేంద్ర ప్రసాద్' గారి సినిమా ఒకటి చూసాం. ఆ 'ఒకటి అడక్కు.' కానీ అది వేరు, ఇది వేరులా అనిపిస్తుంది చూస్తుంటే. ట్రైలర్‌ని చూసి మీరు చెప్పేస్తున్నారు క్లియర్‌గా. పెళ్లి కోసం జరిగే ఒక కాన్సెప్ట్. ఇన్ని రోజులు నరేష్ గారు ఎప్పుడు కామెడీ ఫిల్మ్ చేస్తారు, ఎప్పుడు కామెడీ ఫిల్మ్ చేస్తారు. వరుసగా ఒక 4 ఇయర్స్ నుంచి అవును. సీరియస్ సబ్జెక్ట్సే పట్టుకున్నారు. సడెన్‌గా కామెడీ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కూడా మీకు క్వెషన్స్ సడెన్‌గా మళ్ళీ కామెడీ ఫిల్మ్‌కి వచ్చారేంటి అని క్వెషన్స్ కూడా వస్తున్నాయి కదా! లేవండి. ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ మోర్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ 'మహర్షి' 'సిల్లివెల్' వాస్ మై లాస్ట్ కామెడీ ఫిల్మ్ అండి. దాని తర్వాత 'మహర్షి', దాని తర్వాత 'నాంది', 'మారేడుమిల్లి ప్రజానీకం', దాని తర్వాత 'ఉగ్రం' అండి, 'నా స్వామి రంగ' అన్ని సీరియస్ సినిమాలు అవ్వటం, దాదాపు మధ్యలో కోవిడ్ 2 సంవత్సరాలు రావటం. సో ఐ థింక్ ఆఫ్టర్ 6 years ఐఎమ్ బ్యాక్ ఇంటూ మై కామెడీ అండ్ ఎవ్రీవన్ ఇస్ లైక్, అంటే నాకు బేసిక్ గా అల్లరి నరేష్ అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది కామెడీ గుర్తొస్తుంది. అంటే చాలా మంది అదే అంటారు. చాలా మంది ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అయితే ఫస్ట్ చాలా మంది వెరీ ఎక్సైటెడ్ అంటే కమింగ్ బ్యాక్ టు కామెడీ వేర్ నా స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ ఉంది. సో అండ్ చాలా మందికి ఏంటంటే మంచి నవ్వుకునే సినిమా చాలా రోజులు చూసి, సో దిస్ ఇస్ వాట్ దే వాంట్ ఫ్రమ్ మీ. సో చాలా మంది కింద కూడా కామెంట్స్ ఏంటంటే కంటిన్యూ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ నేను కూడా పెడుతున్నారండి. సో వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్. అంటే సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ టైంలో చెప్పారు, షూటింగ్ టైంలో కూడా కొన్ని గెస్చర్స్ అదంతా కామెడీగా వచ్చేసినప్పుడు విజయ్ గారు కానీ వీళ్ళందరూ సార్ కొంచెం సీరియస్గా చేద్దాం అట్లా ఇట్లా చెప్పారు. అట్లా ఈ సినిమా చేసినప్పుడు ఏమైనా సీరియస్ ఇన్ని రోజులు చేస్తున్నారు కాబట్టి అట్లా ఏమైనా వచ్చేసింది సడన్ గా క్యారెక్టర్స్ కానీ? అంటే అలా కాదు కానీ అంటే ఏమవుతుందంటే యూజ్ లాట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, జనరల్ చేతులు ఎక్కువ ఉంటుందండి నాకు. సో వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ ఫిల్మ్స్ ఇట్ విల్ బి, అంటే చిన్న కామెడీ అనేది కొంచెం మోర్ ఆఫ్ యానిమేటెడ్ గా చేయాలండి కొంచెం. సో అది బాగానే వర్కౌట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు సీరియస్ ఫిల్మ్, ఉగ్రం ఎస్పెషలీ నాంది, సో దట్ గై షుడ్ బి యూజింగ్ మచ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండి. సో నాకు జనరల్ గా అలవాటు అయిపోయింది సంవత్సరాల నుంచి అండి. సో మనకి ఏదైనా మాట్లాడుతుంటే హ్యాండ్ గెస్టర్స్ వచ్చింది. సో దెన్ విజయ్ టోల్డ్ మీ టు కట్ ఇట్ అండి, అంటే అలాగా. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికి ఏమైపోయింది అంటేనండి, ఒక ఫస్ట్ షెడ్యూల్ లో ఒక ఫైట్ స్టార్ట్ చేసాం. సపోజ్ టు బి కామెడీ ఫైట్, సినిమాలో కామెడీ ఫైట్ గా ఉంటుంది. తెలియకుండా ఉగ్రం చేసి వచ్చాం అప్పుడే. ఫుల్ ఫైట్లు 6 ఫైట్లు అన్ని చేసి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ ఈ టైమింగ్ తీసుకు మన కొడతాం జరుగుతుంటే, సార్ ఇది మరీ సీరియస్ సినిమా ఫైట్ లా కొడుతున్నారు సార్, ఇది కామెడీ సినిమా సార్, ఫన్ ఉండాలి సార్, మీ ఫన్ కావాలి, మీ బాడీ లాంగ్వేజ్ కావాలంటే అట్లా మర్చిపోయి, అంటే అది తెలియకుండా యాక్షన్, అంటే మనకు ఫైట్లు చేసేటప్పుడు అది వచ్చేసిందండి. దాని తర్వాత డైరెక్టర్ వచ్చి 2-3 సార్లు గుర్తు చేసాడండి, కొంచెం బాడీ లాంగ్వేజ్ సీరియస్ గా వచ్చేస్తుంది సార్, మనది కొంచెం కామెడీ సినిమా సార్, కొంచెం కంట్రోల్ చేయండి. ఓకేనండి. సో దాట్స్ వన్ థింగ్ అండి. అంటే మనం ఒకసారి ఏమవుతుందంటే కంటిన్యూషన్ ఆఫ్ ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగ్ వచ్చేటప్పటికి మనకు చిన్న మైండ్ లో ఉండిపోతుందండి. సో సమ్వేర్ ఐ థింక్ డైరెక్టర్స్ హ్యాస్ టు కమ్ అండ్ టాక్, ఇది కొంచెం ఇదవుతుంది అని. దాట్స్ ఓన్లీ టైం అండి. ఇంకా కామెడీ అంతా మిగతాదంతా ఇట్ వాస్ లైక్ మోర్ ఆఫ్ అ ఫ్లోయింగ్. ఎందుకంటే కిషోర్ ఆల్రెడీ వర్క్ విత్, అంటే చాలా సినిమాలు చేస్తున్నాం. సో అందరూ ఆర్టిస్టులు అందరితో చిన్న కామెడీ టైమింగ్ అంతా కరెక్ట్ గానే ఉంటుందండి. ఒక ఫైట్ లో మాత్రం కొంచెం సీరియస్ బాడీ లాంగ్వేజ్ వచ్చిందని మా డైరెక్టర్ 1-2 సార్లు చెప్పాడు అంతే. కానీ ఇన్ని సబ్జెక్ట్స్ తర్వాత ఒక కామెడీ ఫిల్మ్ తో మీరు వస్తున్నారంటే, అంటే అన్ని రోజులు మేము ఒక కామెడీ స్టార్ గా మిమ్మల్ని చూసి ఇప్పటికీ యూట్యూబ్ లో మేము ఎంజాయ్ చేస్తా, మళ్ళీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉంటాయి మీ మీద. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో మేము సినిమా చూడొచ్చు? ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవబోతున్నారు? అంటే ఈ సినిమా మీరు చూడగానే అందరూ ఏమనుకుంటే కామెడీ ఉంటుందండి. బట్ ఇట్స్ లైక్ అగైన్ నేను నాంది ప్రీ రిలీజ్ అనుకుంటాను, నాకు చెప్పింది గుర్తుంది. ఇక మీద కామెడీ సినిమాలు చేసినా, సీరియస్ సినిమాలు చేసినా, ఏ సినిమాలైనా కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను. సో ఒక ప్రాబ్లం ఉందండి, బర్నింగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు కితకితలు లాంటి సినిమా కూడా చూస్తే మీకు ఏంటంటే అంత లాస్ట్కి వచ్చినప్పటికి అందం కాదు, మనిషి ముఖ్యం. ఇట్స్ అవుటర్ బ్యూటీ కాదు, ఇన్నర్ బ్యూటీ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో బట్ దాన్ని మనం ద వే యూ డెల్ట్ ఇస్ కామెడీ వే. దీంట్లో కూడా అలా ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న సీరియస్ ప్రాబ్లం ఉంటుందండి. దాన్ని మరీ సీరియస్ ప్రాబ్లం ఇది క్లాస్ అంటే ఇప్పుడు ఎవరికైనా క్లాస్ పీకుతుంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సో దాన్ని కొంచెం షుగర్ కోటెడ్ వేసి, కొంచెం కామెడీ లేయర్స్ వేసి గివింగ్ దాట్ అండి. సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఐ కెన్ సే you'll have a shock moments, you'll have అంటే you'll feel bad for me, you'll laugh. నా సిచ్యువేషన్ చూసి, నా ఫ్రస్ట్రేషన్ చూసి మీరు పడిపోయి నవ్వుతూ ఉంటారు. ఇలా జరిగిందా, ఇలాంటి జరుగుతున్నాయని కొన్ని సొసైటీలో విని షాక్ అవుతారు. సో ఇట్ విల్ బి లైక్ ఒక్కొక్కటి అన్మైండ్ అవుతూ ఉంటుందండి. సో ఇట్ బి గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే టీజర్ లో పాన్ ఇండియా ప్రాబ్లం ఇది అని చెప్పారు. పాన్ ఇండియా ప్రాబ్లం ఏంటి అసలు? ఏ ప్రాబ్లం అసలు? పెళ్లి కాకపోతే పాన్ ఇండియా ప్రాబ్లమే కదండి. ప్రతిది ఇక్కడ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికైనా 30-35 దాటిన తర్వాత ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికైనా బీట్ గర్ల్ బాయ్, సో వాళ్ళ ఇంట్లో ఏంటంటే 30 దాటేసింది పెళ్లి ప్రెషర్.
వాళ్ళతో పాటు ఇప్పుడు పక్కన ఇంటోళ్ళు లేకపోతే మన చుట్టాలు వీళ్ళందరూ కూడా ప్రెషర్ అడుగుతారు, ఏంటమ్మా ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు అడిగేయడం క్యాజువల్గా అడుగుతారు, ఎవడు సంబంధం చూడ్డు కానీ ప్రతి వాడు అడిగేవాడు. సో దానికోసం అండ్ మీరు చూస్తేనండి మన భారతదేశంలో కూడా ఎక్కువ మంది అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. సో దీనివల్ల కూడా కొంత ఇదవుతుందండి. సో ఒక ఏజ్ దాటేసిన తర్వాత చాలా మందికి అంటే నేను చూసిన ఇండస్ట్రీలో నేను చెప్తున్నాను, నేను చూసిన చాలా మంది డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ని అడుగుతూ ఉంటాను, మీ మ్యారేజ్ ఏంటంటే అవ్వలేదంటే, ఎందుకంటే లేదండి సెటిల్ అయ్యి చేసుకుంటాను. సెటిల్ అంటే ఏంటంటాను, లేదు నేను డైరెక్టర్ అయ్యాక సెటిల్ అయ్యాక హిట్ కొట్టాక చేసుకుంటాను. సో ఫర్ దెమ్ ఇట్స్ సెటిల్మెంట్. బై ద టైం అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, ఇక్కడ ఎవరి చేతులు లేదు. సో అలాంటి వాడు ఇప్పుడు అంతా డైరెక్టర్ సెటిల్ అయిన తర్వాత నవ్ హీ కమ్స్ బ్యాక్, హీస్ 40 years old, వెనక్కి తిరిగి చూసుకుంటే నో వన్ బి గెటింగ్, ఆ ఏజ్ లో ఉండరు కదండి ఎవరు. సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుందండి. అంటే సెటిల్ అయ్యి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, సెటిల్ అవ్వకుండా చేసుకునే వాళ్ళు ఏంటంటే మీరు సెటిల్ అవ్వలేదు కదా ఇప్పుడు ఎందుకు పెళ్ళి అంటారు, సెటిల్ అయ్యాక చేసుకుంటాను అంటారు. సో ఆ సెటిల్ అయిన వాడుకి అంటే ఆ సినిమాకి మీరు ఇందాక అడిగారు, ఆ ఒకటి నాన్నగారు మా ఫాదర్ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వడు కదా. సో దీంట్లో వచ్చి ఫన్, దీంట్లో వచ్చి ప్రాబ్లమ్స్, దీంట్లో వచ్చి ఈ ఫ్రస్ట్రేషన్స్, ఆడు కోపం, ఆడు ఎలాగా ద వే హీ హ్యాండిల్స్, ఇట్ విల్ బి ఆల్ హ్యూమరస్. కానీ మీరు చెప్పండి, పెళ్ళి అనేది 30 years తర్వాత చేసుకోవడం బెస్ట్, సెటిల్ అయిన తర్వాత, సెటిల్ కాకముందు చేసుకోవడం బెస్ట్? అంటే అలానే కదండి, ఇప్పుడు సెటిల్ అంటే ఇప్పుడు బై ద టైం 24-25 yearsకి ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ డాక్టర్స్ కాకపోతే మనం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అయిపోతుంది, ఎంబీఏ చేసే వాళ్ళకి అంతా 23-24కి బై ద టైమ్ యూ గెట్ 1-2 years ఆఫ్ జాబ్. I think 27 is the right age to get married. And this is what my dad used to tell me. 26-27 లో పెళ్లి చేసుకుంటే by the time you turn 30, you'll have 1 or 2 kids. By the time you'll be 50, your kid will be almost 20 years old. Yes. సో అన్నీ నాన్నగారు చెప్తుండేవారండి, బట్ నాకు అది అప్పుడు అయినా కూడా అది లేట్ అయింది. సో యా ఐ థింక్ 27 to 30 ఇస్ ఐడియల్. సెటిల్ అయ్యి చేసుకోవచ్చు, సెటిల్ అవ్వక చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద థింగ్. మీరెందుకు లేట్గా చేసుకున్నారు? అంటే నాది కరెక్ట్గా మా అన్నయ్య మ్యారేజ్ అనుకున్నప్పటికి మా ఫాదర్ ఆ సంవత్సరం దిగారండి.